హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈరోజు నేను మీకోసం మల్టిపుల్ జాబ్ నోటిఫికేషన్స్ తీసుకొచ్చేసాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి డీటెయిల్గా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఇంటెన్ రిమోట్ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. కంపెనీ చూసుకున్నట్లయితే స్ప్రింటో అండి. స్ప్రింటో వాళ్ళు బెంగళూరు లొకేషన్కి రిక్రూట్ చేసుకుంటున్నారు ఇంటెన్గా. ఇది మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఈ కంపెనీకి ఫ్రెషర్స్ అనే వాళ్ళు జాబ్స్కి అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళ ప్రొఫైల్స్ని మీరు చూసి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే హెచ్ఆర్ యాక్టివిటీస్లో కూడా మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్వైర్మెంట్ దీనికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి అయితే క్లియర్గా ఇచ్చారు. సో మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అయి ఉండాలండి. మీరు హార్డ్ వర్కింగ్ అండ్ కమిటెడ్ అండ్ అవైలబుల్ ఫర్ అ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇది పార్ట్ టైం కాదు, ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ రోల్ అనమాట. ఇక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ ఇండివిజువల్ విత్ అ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు రిజల్ట్ ఓరియంటెడ్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి మీరు వర్క్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు 22K పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇస్తారు. లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఇస్తారండి. మీరు కనుక పర్ఫామ్ వెల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో మీరు కనుక పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక మీకు రికమెండేషన్ కూడా ఇస్తారనమాట. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. సో దట్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది ఇలాగా. ఇక్కడ చూడండి, మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అలాగే కరెంట్ లొకేషన్, మీరు ఒకవేళ ఎక్కడైనా వర్క్ చేసి ఉన్నట్లయితే కరెంట్ కంపెనీ, మీరు ఆర్ యూ అవైలబుల్ ఫర్ అ ఫుల్ టైమ్ 9 AM to 6 PM ఇంటర్న్షిప్ ఫర్ 3 months అని చెప్పేసి ఇచ్చారు. దీనికి కనుక మీరు అగ్రి చేసినట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ని క్లిక్ చేసేసేయండి. సో దట్ మీరు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని పింక్ చేస్తారు. సెకండ్ చూసుకున్నట్లయితే ఎసెన్షియర్ నుంచి అండి. ఎసెన్షియర్ కూడా సేమ్ బెంగళూరు లొకేషన్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. పేరోల్ ఆపరేషన్స్ అనమాట. సో న్యూ అసోసియేట్ రోల్కి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే బీఈ బీటెక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదువుకునే స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 1 year అని చెప్పేసి ఇచ్చారు. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు ఈ రోల్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన స్కిల్ చూసుకున్నట్లయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలండి. ఈ రోల్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఎనీ గ్రాడ్యుయేషన్తో పాటు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అట్ ది సేమ్ టైం ఈ రోల్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు పేరోల్ అనమాట. పేరోల్ రిలేటెడ్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది US UK క్లయింట్స్కి. సో మీరు కనుక జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై నవ్ ఉంది కదా, అది క్లిక్ చేసేసేయండి. సో దట్ మీకు పేజ్ అనేది ఇలా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మై కెరియర్ అని ఉంది కదా, చూడండి. ఎస్, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా రీడైరెక్ట్ అవుతుందండి. మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. మీకు ఒకవేళ అకౌంట్ కనుక లేకపోయినట్లయితే స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ రోల్ చూసుకున్నట్లయితే డెలైట్ నుంచి అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డెలైట్ వాళ్ళు హైదరాబాద్ లొకేషన్కి రిక్రూట్ చేసుకుంటున్నారండి. IT OPS అండ్ జూనియర్ అసోసియేట్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ రోల్ విత్ మినిమం 6 months ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. సో 6 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో మినిమం మీకు 6 months ఉన్నా కానీ, లేదా 6 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు సర్వీస్ డెలివరీ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా ఇచ్చారు. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పీపుల్ రిలేటెడ్ స్కిల్ అని చెప్పేసి ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ రోల్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఇండివిజువల్గా వర్క్ చేసేటట్టయితే ఉండాలి. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారండి. సో మీకు అవుట్లుక్ మీద, ఎక్సెల్ మీద, వర్డ్ మీద, పవర్ పాయింట్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. BSc IT చేసిన వాళ్ళు కానీ, BCA చేసిన వాళ్ళు కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు
వర్క్ అవర్ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండాలి. సో, మీకు ఒకవేళ షిఫ్ట్స్ ఉన్నా కూడా మీరు వర్క్ చేసేటట్టు అయితే ఉండాలండి. కస్టమర్ ఇష్యూస్‌ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్‌లో మీరు. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే అనలైటికల్ స్కిల్స్, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎజిలిటీ ఫర్ క్విక్ లెర్నింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో, మీరు క్విక్ లెర్నర్ అయితే అయి ఉండాలి జాబ్‌కి అప్లై చేసుకోవడానికి. ఫ్రెషర్స్ మీరు కూడా ట్రై చేయండి. మాక్సిమం నేను విన్నంత వరకు అయితే ఫ్రెషర్స్‌ని కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి విన్నాను. సో, మీరు అప్లై చేసుకోండి. ఇంకా మీ లక్. జూనియర్ అసోసియేట్ రోల్ ఇది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి అప్లై నౌ అనే బటన్ మీద క్లిక్ చేసేసేయండి. సో దట్ మీకు పేజ్ అనేది ఇలా రీడైరెక్ట్ అవుతుందండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం డెలైట్‌లో గనుక అప్లై చేస్తున్నట్లయితే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. యూజ్ అవుతుందనుకుంటే. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.